74 సంఘ యాత్రలో కక్షలు సాధించుకున్నాం. 2000లో రజతోత్సవాలు జరిగిన తర్వాత అప్రెంటిస్ వ్యవస్థ రాష్ట్రం దగ్గర నుంచి అప్రెంటిస్ వ్యవస్థ దగ్గర నుంచి 398 సర్వీస్ పనిచేసినటువంటి వారికి రాష్ట్రం సాధించారు. అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి విద్యార్థులు ఇక్కడ ఇన్ని పాఠశాలలు ఇంతమంది క్యాడర్ ఉపాధ్యాయ పనిచేస్తున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నాయకత్వం మన ఉపాధ్యాయ ఈ రాష్ట్రంలో ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఈ స్వర్ణోత్సవ సందర్భంగా మనం 22 ఫిబ్రవరి 3 గుర్తుంటే దాని వెనక మొదలు ఆ పోరాటం జరగడానికి కారణం ఆంధ్రప్రదేశ్. చిత్తూరు జిల్లాలో ఈ జరిగినటువంటి జిల్లా మహాసభ సందర్భంగా ఒక ర్యాలీ నిర్వహించే ఏంటంటే ఈ పిఆర్సీ మాకొద్దు, ఈ పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఆ పోరాటమే ఆ ర్యాలీ ఫలితంగానే తదనంతరంగా వారం 10 రోజుల్లో ఇతర ఉపాధ్యాయ సంఘాలు తర్వాత ఇతర ఉద్యోగ సంఘాలు దాని ఫలితంగా మనం ఫిబ్రవరి 3న బీఆర్టీఎస్ రోజున నుంచి ఒక పక్కన పోలీసులు అడుగుడుగా ఆలోచన చేసిన నిర్బంధాలకు గురి చేసిన ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఆ పోరాటాన్ని అందులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ దాని ఫలితంగానే మళ్ళీ ప్రభుత్వం తిరిగి చర్చలకు వెళ్ళడం, చర్చలకు వచ్చిన సందర్భంలో మనం రెండు కీలకమైనటువంటి హామీ మనం పనులు జరిగింది. కీలకమైన లాభాలు 20% హెచ్చాయి ఉన్నదని 8% తెలుసుకున్నారు. మన పోరాటం ఫలితంగా తిరిగి 16%. అది మా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ పోరాటం ఇవాళ సగటున ₹1,00,000 బేసిక్ వాళ్ళకి 8% ఇచ్చారు. ఒక నెలకి సంఘం ఇచ్చినటువంటి అలాగే పిఆర్సీ లాంటిది 5 ఏళ్ళకి మళ్ళీ రివర్స్ పిఆర్సీ మళ్ళీ అనివార్యంగా అయ్యాక మీరు ఈ స్వర్ణోత్సవాలు జనరల్ ఈ క్యాంపెయిన్లో ఈ రాబోయే 2-3 నెలల్లో 3 నెలలు ఇచ్చాము. ఈ 3 నెలల్లోపే మనకి అయ్యాలి మనం కూడా సంఘటనగా ఇవాళ రాష్ట్ర దాంట్లో అనేకమైన కారణాలు ప్రభుత్వాలు మనం ఇచ్చేది మనం కూడా కొంత బాధ్యత మరింత బాధ్యతగా యూటీఎఫ్ కార్యకర్తగా మన దగ్గరికి వచ్చే పిల్లలకి అవసరమైన కేటాయించి బేసిక్స్ వాళ్ళని సమాజంలో మంచిగా తయారు చేసేదానికి మనవంతు పాత్ర మనం పోషించాలని యూటీఎఫ్ చేస్తాము. దాంట్లో కూడా మనం కీలకంగా అందరూ భాగస్వామ్యం కావాలనుకుంటున్నాం. 2 కర్తవ్యాలు కీలకమైన కర్తవ్యాలు. స్వర్ణోత్సవాలు దాదాపు 5,000 4 రోజుల పాటు 25,000 మందికి అక్కడ వసతి ఏర్పాటు కావచ్చు, వదిలి ఏర్పాటు కావచ్చు, 4 రోజుల పాటు కార్యక్రమం, 3 కోట్ల రూపాయలతో మనం మిగిలినటువంటి సంఘాలలాగా లేకపోతే జరిగేటువంటి సంబరంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయ రంగంలో ఉన్న సమస్యలు కాదు, వీటిని చర్చించడానికి ఆ 4 రోజులు చర్చించాలి. అదేదో మనం ఏదో 4 రోజుల ఒక ర్యాలీ తీసుకుని చూస్తున్నాం అంటే విద్యారంగంలో ఒక నూతనమైన మార్పు వస్తుంది. అందరూ సార్ అందరూ మొత్తం అందరినీ మొత్తం అందరూ సార్ అందరూ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా మొదటి 2 రోజులు ఓపెన్ సెషన్స్ ఉదయం సాయంత్రం 2 రోజులు అందరికీ ఆహ్వానం. అందరూ రావాలి కూడా. ఎందుకంటే కాకినాడ నగరంలో 25,000-30,000 మందితో సమావేశం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు కానీ ప్రజానాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ యూటీఎఫ్ ఉపాధ్యాయుల యొక్క సమిష్టి ఎలా ఉందని తెలియాలి. ఇంకొకటి జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు అన్ని జిల్లాలకి బిల్డింగ్స్ ఉన్నాయి. మన కాకినాడలో ఒక అద్భుతమైన బిల్డింగ్ మనం కట్టుకున్నాం. అలాగే అమలాపురం ప్రాంతంలో వాళ్ళు కూడా బిల్డింగ్ మనకి బిల్డింగ్ కట్టుకున్నాం. మనకి రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ మన సొంతం. అది పూర్తి స్థాయిలో మన సమావేశాలు జరగడానికి అనుకోవడం జరిగింది. కాబట్టి ఒక మంచి భావన నిర్మించాలని ఉద్దేశంతో మీరందరూ గత 2-3 సంవత్సరాల నుంచి డబ్బులతోటే 30 లక్షల రూపాయలతో బొమ్మల సంఖ్యలో ఒక స్థలాన్ని కొనుగోలు చేస్తాం. అక్కడ మనం ఒక భవన నిర్మాణం దీంతో కూడా అంటే మళ్ళీ టీచర్లు డబ్బులు అడగకూడదని చేస్తాం. ఒకేసారి 1 టైం సెటిల్మెంట్గా 2 కర్తవ్యాలు పూర్తి చేయాలన్నది సంఘటన. ఆ మేరకు మనం ఈ 2 కర్తవ్యాల నిమిత్తం టీచర్స్ మనం అమౌంట్ కలెక్ట్ చేస్తాము. మేము ముఖ్యంగా 25,000, 20,000 ఇచ్చే దాఖలు ఆ ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కూడా అందరూ పెట్టాలని చెప్పాము. మనం అనేది ఏంటంటే మినిమంగా ఎవరైనా సరే మీరు అనేది ఏంటంటే
ఒక నెల అయ్యారిస్తే మనకు 15,000 రూపాయలు వస్తుంది. ఒక నెల అయ్యారంటే ఈ యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లాలో ఒక భవన నిర్మాణం, ఒక శాశ్వత భవన నిర్మాణం మనం ప్రాప్తమైనటువంటి అంశం మీరందరూ గమనించాలి. ఆ రకంగా ఇచ్చే విరాళాల్లో కూడా కొంచెం ఆలోచించంటే మనం మినిమం ఇచ్చేది తీర్పు 5,000 మాత్రం ఎవరు అనుకోవచ్చు వచ్చేసి. ఎందుకంటే నేను నా బదిలేస్తాం కానీ ఎక్కువలు కానీ అంతా కానీ క్యాంప్ చేస్తాను. గణపతి అక్కడ మారుమూడు కాదు, అక్కడ కూడా టీచర్స్ 15 ఇచ్చి దాదాపు 8 లక్షల రూపాయలు 4 లక్షలు. రాజమండ్రి కూడా పెద్ద మనం నగరానికి దగ్గరగా ఉన్నాం. సంఘం ఎన్నో ఖర్చులు పెడతాం. ఇవాళ హోటల్కి వెళ్ళి ఫ్యామిలీతో భోజనం చేస్తే 4,000 పడుతుంది. అలాంటిది ఒక 3-4 సార్లు మనం ఒక 2-3 నెలల పాటు మనం వెళ్ళాలనుకుంటే మీరు ఇచ్చేటువంటి కృషి భవిష్యత్తులో పోరాటాలు మనం కావచ్చు, మనం తర్వాత కావచ్చు. సంఘం ఉంటే అది ఎప్పటికైనా మనకు టీచర్కి వెళ్తా ఉంటే వాళ్ళు రే బాబు మా పెద్ద చెప్పాడు 25,000 ఏంటన్నారు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన పెన్షన్ 4,000 రూపాయలు. ఇవాళ ఆయన తీసుకున్న పెన్షన్ 82,000. ఇవాళ ఆయన తీసుకున్న పెన్షన్ 82,000. అంటే సంఘాలు ఎంత కృషి చేస్తే 4,000 రూపాయల పెన్షన్ని 22,000. ఆయన ఎన్నో ఒకటి చెప్పారు. మీరేమన్నారు ఇది 20,000 అన్నీ లోపలికి వెళ్ళి దీని వల్ల డబ్బులు తీసి ఆడబాబు నా అబ్బాయిలు 20,000. అంటే ఎంత సంఘం ఎంత పనిచేస్తుందో నాకు తెలుసు. నా మధ్య నేను 4,500 బేసిక్ పెట్టి 2004లో 5,300 నేను జీతం తీసుకున్నాను. ఈవేళ నా జీతం 1,26,600. అంటే ఎన్ని రెట్లు పెరిగిందంటే దీని వెనకాల మన క్వాలిఫికేషన్, మన ఉద్యోగం, మన కష్టం ఉండొచ్చు. కానీ మెజారిటీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ లాంటి ఉపాధ్యాయ సంఘం. కాబట్టి మీరు అందరూ కూడా ఆ రకమైన సహకారం అందించాలని, ఏదైనా ఇతర సమస్యలు ఏపీజీలు తెలియజేయండి. ఖచ్చితంగా పరిస్థితి చేసి పనిచేస్తాను అడిగారని నేను అనుకున్నాను. మీ మేడం గారు కొట్టే మాట్లాడారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళు 25,000 రూపాయలు వెళ్ళిపోతున్నారు. మీరు కూడా అదే మీ హెచ్ఎం గారు మీరు అందరూ ఒక యూనిట్ నడుస్తుంది. ఈ స్కూల్ నుంచి కనీసం 5 లక్షల రూపాయలు వసూలు చేయాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్. మీరు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు స్కూల్ వస్తారు, ఎంతమంది రమ్మంటే అంతమంది. కానీ ఆ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా జరిగించాలని నేను మనసాక్షి